ఈరోజు మనం హీరో మోటో కాప్ నుంచి వచ్చిన హీరో ప్యాషన్ ప్లస్ గురించి డీటెయిల్గా ఒక చిన్న రివ్యూ చేద్దాము. అంటే ఈరోజు మనకి బైక్ వచ్చింది కదా అని చెప్పేసి దాని గురించి అంటే కొంచెం హైప్ చేసి చెప్పడం కాదు, లేదంటే దాన్ని డిగ్రేడ్ చేస్తే మన మీద వైరల్ అవుద్దామని కాదు. ఇది అందరూ కొనాలనుకుంటున్న బండి కాబట్టి దీని గురించి ఒక చిన్న వీడియోలో మీకు కొంచెం కంప్లీట్గా డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఒకసారి వీడియో చూద్దాం రండి. ఫ్రంట్ సైడ్ నుంచి ప్యాషన్ ప్లస్ బండిని చూసినప్పుడు ఇలా ఉంటుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ చూడొచ్చు, అందులో డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి. ఆ పైన హీరో బ్యాడ్జింగ్ ఉంటుంది. తర్వాత మనం ఫ్రంట్ సైడ్ మడ్గార్డ్ని చూస్తే మంచి బ్లాక్ ఫినిషింగ్తో చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇందులో ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. దానిపైన మనం రిఫ్లెక్టర్స్ కూడా చూడొచ్చు. ఇంకా ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఇది సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో మనకి స్పీడోమీటర్ మాత్రమే ఎనలాగ్లో ఉంటుంది. ఆ తర్వాత డిజిటల్ సెక్షన్లో వచ్చేసరికి రైట్ సైడ్ మనకి ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, ఫ్యూయల్ గేజ్ కానీ, లేదు సర్వీస్ అలర్ట్ రిమైండర్స్ కానీ మీకు డిజిటల్ సెక్షన్లో ఉంటాయి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ స్టాండ్ ఇండికేటర్స్ కానీ, హై బీమ్ లో బీమ్ కానీ, లేదు ఇండికేటర్ స్లైడ్స్ కానీ, i3s టెక్నాలజీకి సంబంధించిన ఇండికేటర్స్ మీకు ఇందులో లెఫ్ట్ సైడ్ ఇండికేట్ అవుతూ ఉంటాయి. ఈ బైక్లో 11 లీటర్ కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. సో ఇక్కడ హ్యాండిల్ బార్ విషయానికి వస్తే మనం లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాసింగ్ స్విచ్, తర్వాత ఇండికేటర్కి సంబంధించిన స్విచ్చెస్, తర్వాత హార్న్ స్విచ్చెస్ కూడా ఉంటాయి. రైట్ సైడ్ చూసినప్పుడు సెల్ఫ్ స్టార్ట్ బటన్, i3s టెక్నాలజీ బటన్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. వెహికల్ని మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. వెహికల్ ట్యాంక్ ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు ప్యాషన్ లైన్స్ చాలా క్లాసిక్గా కనిపిస్తాయి. ఆ తర్వాత ప్యాషన్ టైటిల్స్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసి ఉంటాయి. కింద మనకి చిన్న స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. దీనిపైన ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. ఇది ఏదైనా యూటిలిటీ కోసమైనా వాడచ్చు. ఇందులో 97.2 cc అంటే లెస్ దాన్ 100 cc ఇంజన్ ఉంటుంది. ఇది 8 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది ఎయిర్ కూల్డ్ టెక్నాలజీతో రన్ అవుతుంది. ఇందులో 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉంటుంది. ఇక్కడ చైన్ కవర్ విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్తో ఉంటుంది. పాత మనం ప్యాషన్లో చూసినప్పుడు ఇది స్టీల్ కవర్లో మనకి ఇచ్చారు. సో ఇది ఇక్కడ మనకి అంత ఇంప్రెసివ్గా ఏమీ అనిపించదు. బహుశా వెహికల్ యొక్క వెయిట్ తగ్గించడానికి దీన్ని ఇలా ప్లాస్టిక్తో తయారు చేసి ఉండొచ్చు. 100 cc వెహికల్ అయినప్పటికీ ఇది చాలా లెంత్గా ఉంటుంది. ఇద్దరు రైడర్స్ కూర్చున్నప్పటికీ చాలా ఫ్రీగా దీనిలో రైడ్ చేయొచ్చు. సో సీటింగ్ కెపాసిటీ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మనం ఆ పిలియన్ రైడర్ కోసం ఇచ్చిన గ్రాబ్ గ్రిల్ పిలియన్ రైడర్కి మంచి కంఫర్ట్ని ఇస్తుంది. వెనక వైపు నుంచి బండిని చూస్తే మనకి ఇలా ఉంటుంది. రైట్ సైడ్ నుంచి బండిని చూస్తున్నప్పుడు రైట్ సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాస్ట్ కవర్ కూడా బండి యొక్క థీమ్ని మెయింటైన్ చేస్తూ ఆ క్రోమ్ ఫినిషింగ్ ఎగ్జాస్ట్ కవర్ పైన కూడా మనం చూడొచ్చు. ఇందులో సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ స్టార్ట్ కూడా ఉంటుంది. ఓవరాల్గా ప్యాషన్ ప్లస్ అనేది మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన వెహికల్ కాబట్టి మంచి మైలేజ్ అంటే ఇది మనకు అరౌండ్ 60 నుంచి 65 వరకు మైలేజ్ ఇస్తుంది. కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం ల్యాగింగ్గా అనిపిస్తుంది. అది మీరు హైవేలో వెళ్తున్నప్పుడు కానీ, ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కానీ ఆ పర్ఫార్మెన్స్ ల్యాకింగ్ని మీరు క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ ఇది సిటీ రైడింగ్లో కానీ, లేదు షార్ట్ డిస్టెన్స్ కవర్ చేయడానికి కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. లేటెస్ట్గా వచ్చిన ఈ ప్యాషన్ మనకి మెయిన్గా 4 కాంబినేషన్ కలర్స్లో అవైలబుల్ ఉంది. బ్లాక్ విత్ రెడ్, బ్లూ విత్ గ్రే, రెడ్ విత్ బ్లాక్ అండ్ రెడ్ విత్ గ్రే. ఇంకా వెహికల్ ఆన్ రోడ్ ప్రైజింగ్ విషయానికి వస్తే అది లొకేషన్ టు లొకేషన్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్ యావరేజ్గా ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి సుమారుగా 1,05,000 వరకు ఉంటుంది.
సో వీడియోని ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన హీరో ప్యాషన్ గురించి నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇందులో నేను మిస్ అయి ఉన్నా, లేదు మీకు ఈ వెహికల్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.